Good morning, ladies and gentlemen. I welcome you all today's Zoom presentation. I'm very happy to see you all after a long gap. దగ్గర మనందరం కలిసి 1 week అయింది. చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ మనం ఎవ్రీడే డిస్కస్ చేసుకుంటున్నాం. కొన్ని అప్డేట్స్ కూడా మనం ఈ జూమ్ ద్వారా ప్రతి ఒక్కరికి కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది. మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ప్రతిరోజు మన హెల్త్ సంబంధించి ఏదైతే మనం డిస్కస్ చేస్తామో దీని ముందు వై వీఆర్ హెల్దిక్ అనేది చాలా ఇంపార్టెంట్. హెల్దిక్లో చాలా మంది ఆపర్చునిటీ కోసం వస్తున్నారా, హెల్త్ కోసం వస్తున్నామా, కెరియర్ కోసం వస్తున్నామా అనేది మనం ఒక క్లియర్ థాట్తో రండి. వీటితో పాటు మీరు ఆలోచించాల్సిన విషయం కంపెనీ ఎంత ఇంపార్టెంటో, ప్రోడక్ట్ ఎంత ఇంపార్టెంటో, సిస్టమ్ ఎంత ఇంపార్టెంటో అంతకు మించి చూస్ ద రైట్ మెంటర్. మెంటర్షిప్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకనంటే ఇది రాబోయే కాలానికి మనం హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో, వెల్బీయింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనల్ని మనం సంసిద్ధం చేసుకుంటా మన నుంచి ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ కూడా ఒక రెవల్యూషనరీ ప్రోగ్రామ్ని ఆర్గనైజ్ చేయబోతున్నాం. దానికి తగ్గట్టుగా మన యొక్క మెంటల్ మెచ్యూరిటీ ఆర్ దట్ మీన్స్ అవేర్నెస్ అండ్ దాని తగ్గ ప్రోగ్రామింగ్, క్యాంపెయినింగ్ ఆర్ మన కెరీర్స్ కావాల్సినటువంటి బిల్డప్ కావాల్సినటువంటి సెటప్ అంతా కూడా మనం రెడీ చేసుకుని ఉండాలి. ఒకటి, ఐదర్ యూ బికమ్ ఏ మాస్టర్ ఆర్ ఫాలో ద మాస్టర్. సో ఒక మాస్టర్ని మనం ఫాలో అవుతా మనం మాస్టర్షిప్ బిల్డ్ చేసుకోవాలి. రేపు 100 మందిని, 1000 మందిని మనం ఆర్గనైజ్ చేసే విధంగా మనం బిల్డ్ చేసుకోవాల్సిన అవసరం. ప్రతి ఒక్కరిని కూడా మనం ఈచ్ అండ్ ఎవరి పర్సన్ మనం టచ్ చేసుకుంటూ రాలేం. సో ఈ జూమ్ ద్వారా మాక్సిమం నెంబర్ ఆఫ్ పీపుల్ మనం కనెక్ట్ అవుతూ ఉంటాం. కనెక్ట్ అయ్యి మన బేసిక్ ఇన్ఫర్మేషన్ అది కూడా మనం ఇచ్చుకుంటా ప్రతిరోజు కూడా ఒక న్యూ టాపిక్తో మనం డిస్కస్ చేస్తాం. ఇప్పుడున్న ప్రజెంట్ కండిషన్స్లో జస్ట్ నాట్ ఓన్లీ ఏ సింపుల్ ప్రోడక్ట్ ప్రజెంటేషన్, ఇట్స్ ఎ కంప్లీట్ అవేర్నెస్ ప్రోగ్రామ్ మొత్తం. అంటే ఓవరాల్ ఒక్కొక్క సందర్భంలో మనం ఇదేదో ఒక ప్రిస్క్రిప్షన్ పాయింట్ ఆఫ్ వ్యూ కాకుండా ఒక అవేర్నెస్ పాయింట్ ఆఫ్ వ్యూ మనం ఈ ప్రోగ్రామ్ను ఆర్గనైజ్ చేయడం జరుగుతుంది. ఒక్కో రోజు ఒక్కొక్క డిసీజ్ గురించి మాట్లాడుతూ ఉంటాం. ఒక రోజు డయాబెటిక్ గురించి మాట్లాడతాం, ఒక రోజు హార్ట్ గురించి మాట్లాడతాం, హార్ట్ ప్రాబ్లమ్స్ సంబంధించి మాట్లాడతాం, ఒక రోజు ఇన్ఫ్లమేషన్ గురించి మాట్లాడతాం, ఒక రోజు గట్ హెల్త్ గురించి మాట్లాడతాం, ఒక రోజు క్యాన్సర్ గురించి మాట్లాడతాం, ఒక రోజు కిడ్ హెల్త్ గురించి మాట్లాడతాం, పిల్లల గురించి మాట్లాడతాం, ఒక రోజు ఉమెన్ హెల్త్ గురించి మాట్లాడతాం, ఒక రోజు న్యూ ఏజ్ ఉమెన్ అంటే అబౌవ్ 40 years ఉన్న వాళ్ళ గురించి మాట్లాడతాం. ఇలాగా ప్రతిరోజు ఒక న్యూ టాపిక్తో మనం డిస్కస్ చేసుకుని వెళ్తూ ఉంటాం. ఎందుకు? మనము, మన ఫ్యామిలీ, మన సొసైటీలో మనం ప్రతిరోజు డిఫరెంట్ పీపుల్ మీట్ అవుతూ ఉంటాం. డిఫరెంట్ ప్రాబ్లమ్స్ సఫర్ అవుతూ ఉంటారు. వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు చూసే ఆ దృక్పథంలో, ఆ ఆలోచన విధానంలో ఎప్పుడైతే స్పష్టత మీకు ఉంటుందో వాళ్ళకు ఒక సొల్యూషన్ మనం ఇవ్వగలుగుతాం. సో దానికోసం ఉద్దేశించినటువంటిది ఈ ప్రోగ్రామ్ అంతా కూడా. ఏదో సింపుల్గా నాట్ సెల్లింగ్ ద ప్రోడక్ట్. వీఆర్ నాట్ ఎ సేల్స్ పర్సన్స్. We will become a wellness consultants, wellness warriors. సో వెల్నెస్ వారియర్స్గా మనం ఉండాలన్నప్పుడు ఖచ్చితంగా మనకి అవగాహన కావాలి. ఇప్పుడు మనకి ఈ .a సిస్టమ్ ద్వారా, హెల్తిక్ ద్వారా మనము మల్టిపుల్ సర్వీసెస్ని ఆఫర్ చేస్తున్నాం. ఏంటి? ఒకటి హాస్పిటల్ సర్వీసెస్ మనందరికీ తెలుసు. రెండోది యూ షుడ్ బికమ్ ఏ ఫంక్షనల్ న్యూట్రిషనిస్ట్గా మనం మారాలి. అంటే మనం డీల్ చేసేది ఫైటో న్యూట్రియంట్స్. ఏంటండి? ఫైటో న్యూట్రియంట్స్. ఎందుకంటే మనకున్న ప్రజెంట్ అవైలబుల్ ఉన్న ఆల్ ప్రోడక్ట్స్ అన్ని కూడా ప్లాంట్ సోర్స్ ఎక్స్ట్రాక్టెడ్. ఫైటో అంటే ప్లాంట్, న్యూట్రియంట్స్
ప్లాంట్ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసినటువంటి న్యూట్రియంట్స్. వీటి యొక్క మెయిన్ అడ్వాంటేజ్ ఏమవుతుంది? ఇప్పుడు మనకి డీడీ కిట్ ఉండొచ్చు, వీటైన్ ఉండొచ్చు, లేకపోతే ఎంజైమ్ 10 ఉండొచ్చు. వాటెవర్ ఇట్ మే బి, ఏదైనా ఉండొచ్చు. ఇవన్నీ కూడా ప్లాంట్ ఎక్స్ట్రాక్టెడ్ సోర్స్ నుంచే ఉంటాయి. ఈ ప్లాంట్ ఎక్స్ట్రాక్టెడ్ సోర్స్ ఏం చేస్తాయి? ఫైటో న్యూట్రియంట్స్ని కలిగి ఉంటాయి, ఫైటో స్టెరాయిడ్స్ని కలిగి ఉంటాయి. బయట మ్యాన్ మేడ్ కానీ కెమికల్ మేడ్ కానీ స్టెరాయిడ్స్ మనం యూజ్ చేస్తే హార్మ్ఫుల్ మన బాడీకి. ప్లాంట్ సోర్స్ స్టెరాయిడ్స్ కానీ ప్లాంట్ ఎక్స్ట్రాక్టెడ్ న్యూట్రియంట్స్ కానీ ఇట్ విల్ సపోర్ట్ అవర్ బాడీ. అంటే మనకి ఇమ్యూన్ సిస్టమ్ని స్ట్రెంథన్ చేసే పాయింట్ ఆఫ్ వ్యూలో, మన ఇంట్రా సెల్యులర్ కమ్యూనికేషన్ డెవలప్ చేసే పాయింట్ ఆఫ్ వ్యూలో, అన్నిటికీ మించి మన డిఎన్ఏ డ్యామేజ్ కాకుండా. ఎందుకంటే ఇప్పుడు రాబోయే రోజులంతా కూడా క్యాన్సర్కి సంబంధించినటువంటి క్యాంపెయినింగ్ ఎక్కువైపోయింది ఇప్పుడు ప్రజెంట్. ఆల్రెడీ దాని యొక్క వేవ్ స్టార్ట్ అయిపోయింది. ఎందుకనంటే నేను మొన్న ఊరు వెళ్ళినప్పుడు మా ఫ్యామిలీలో ఒకరికి క్యాన్సర్తో ఒక ఆమె చనిపోయింది. చనిపోతే వాళ్ళకి డౌట్ వచ్చి వాళ్ళ ఫ్యామిలీ మొత్తం 11 మెంబర్స్ ఉన్నారు, 11-12 మెంబర్స్ ఉన్నారు. మొత్తం అందరికీ కూడా క్యాన్సర్ వచ్చేద్దామని భయం వేసి వాళ్ళు స్క్రీనింగ్ చేసి చెక్ చేయించారు. సర్ప్రైజ్ ఏంటంటే 11 మెంబర్స్కి క్యాన్సర్ ఉంది. వీఆర్ లివింగ్ ఇన్ ఎ వరల్డ్. సో మనం కూడా మనం ఎవరైతే ఉన్నామో యావరేజ్ మనం తీసుకుని ఉంటే ఫస్ట్ స్టేజ్ క్యాన్సర్ మాక్సిమం నెంబర్ ఆఫ్ పీపుల్కి ఉంటుంది. సో ఈ రోజు ఉన్న కండిషన్స్లో మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. మనకి ఏం చేయాలో తెలియదు కాబట్టి ఎక్కడ మనకి ఈ ఫైటో న్యూట్రియంట్స్ ఆర్ ఫైటో సంబంధించినటువంటి ఈ వెల్నెస్ దీని ఉందో దాంతో అసోసియేట్ అవ్వడం వల్ల అట్లీస్ట్ మనం కొంతకాలం లాంగ్ లైఫ్, క్వాలిటీ ఆఫ్ లైఫ్ లీడ్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఐదర్ మనకు అవేర్నెస్ ఉన్నా అవేర్నెస్ లేకున్నా మన హెల్త్తో అసోసియేట్ అయితే లాంగ్ టర్మ్ బేసిస్లో ఈ క్యాన్సర్కి కారకమైనటువంటి వీటిని రెడ్యూస్ చేసే పాయింట్ ఆఫ్ వ్యూలో క్యాన్సర్ ఇనేబిటింగ్ కాంపౌండ్స్ అంటాం. అలాంటి కారకాలు ఉన్నటువంటి ఇంగ్రీడియంట్స్ ఉన్నటువంటి కాంబినేషన్ కంపోజిషన్తో మన దగ్గర కొన్ని ప్రోడక్ట్స్ అవైలబుల్ ఉన్నాయి. సో దీని రెగ్యులర్ బేసిస్లో మనం తీసుకున్నప్పుడు మనకు తెలియకుండానే వాటి యొక్క ఎఫెక్ట్ని రెడ్యూస్ చేసే పాయింట్ ఆఫ్ హెల్ప్ అవుతుంది, క్వాలిటీ ఆఫ్ లైఫ్ లీడ్ చేయడానికి హెల్ప్ అవుతుంది. మనం ఎవ్వరం కూడా చెప్పలేం ఈ రోజు బాగున్నాం, రేపు అనే రోజు ఎలా ఉండదో తెలియదు. సో కనీసం ఏంటంటే ఫ్యూచర్లో రాబోయే కాలానికి కాబోయే పేషెంట్ అవ్వకుండా ఉండడానికి ప్రొటెక్ట్ చేసుకోవాలనే మన మెయిన్ టార్గెట్. ఇక్కడ ఇప్పుడు ప్రజెంట్ ఉన్న కండిషన్స్లో మెయిన్ ఇన్ఫ్లమేషన్, మనం ఏదైతే ఫుడ్ తింటున్నామో ఫుడ్ నుంచి వచ్చేటువంటి మెటబాలిక్ వేస్ట్ ఏవైతే ఉంటాయో ఇవి మన బాడీలో డిపాజిట్ అయిపోయి మన యొక్క హెల్త్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. ఇది ఫస్ట్ ఎఫెక్ట్ అయ్యేది మన గట్. ఏది ప్రేగు వ్యవస్థ ఏదైతే ఉందో ఇది మనకి ఫస్ట్ ఎఫెక్ట్ అవుతుంది. అంటే ఈసోఫిగస్ నుంచి రెక్టం వరకు ఉన్నటువంటి ఈ సిస్టమ్ ఏదైతే ఉందో ఇది మన బాడీని యొక్క హెల్త్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. పొద్దున్న లేచిన దగ్గర నుంచి మనకు నచ్చింది మనం తింటాం, మన బాడీకి ఏం కావాలో అది మనం తెలియదు మనకి. ఇలాంటి కండిషన్స్లో మన బాడీ యొక్క హెల్త్ని ఫస్ట్ ఇన్ఫ్లుయెన్స్ చేసేది మన గట్టే. అందువల్ల గట్టి కట్టుకుంటే మనిషి గట్టిగా ఉంటాడు. దీని యొక్క సిమ్టము హెల్దీయా అన్హెల్దీయా అని మనం డిసైడ్ చేయాలంటే రెండే విషయాలు. ఒకటి, బ్యాడ్ బ్రీత్ వస్తున్నా, శరీరం నుంచి బ్యాడ్ ఆర్డర్ దుర్గంధం వస్తున్నా, స్టమక్ బ్లోట్ అయిపోయినా, పర్పరింగ్ అవుతున్నా, తిన్న తర్వాత ఆవేశపడుతున్నా, ఇలాంటి సిమ్టమ్స్ అన్నీ కూడా మన హెల్త్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాయి. కొన్ని షుగర్ కోటెడ్ ఫుడ్స్ మనం తింటే, హై కార్బోహైడ్రేట్ ఫుడ్ మనం తింటే మన బాడీ టాలరేట్ చేయలేదు. ఇలాంటి కండిషన్స్ అన్నీ కూడా మన హెల్త్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి. అంటే రాబోయే కాలానికి కాబోయే పేషెంట్ చేస్తుంది. ఈ గట్లో మెయిన్ ఇంటర్నల్ హెల్దీ ఆర్గానిజం డెవలప్ అవ్వాలంటే కంపల్సరీగా లోపల ఏముంటుంది మనకి, లంగ్స్ కానీ, లివర్ కానీ, కిడ్నీ కానీ, ఇంటెస్టైన్ కానీ, కొలైన్ కానీ, స్కిన్, ఇవన్నీ కూడా మనకి కీ రోల్ ప్లే చేస్తుంది. గట్ ఎప్పుడైతే డిస్టర్బ్ అవుతుందో తెలియకుండానే దాని ఇంపాక్ట్ లివరు, ప్యాంక్రియాస్, కిడ్నీ ఈ మూడిటికి ఇమ్మీడియట్ ఎఫెక్ట్ పడుతూ ఉంటుంది. లేదు ఒక బ్లడ్ టాక్సిటీ ఎక్కువ పెరిగిపోయిందంటే మళ్ళీ హార్ట్ మీద పడుతూ ఉంటుంది. ఒకదానికొకటి ఇవి అనుసంధానంగా ఉంటాయి. మీరు ఎప్పుడైతే మీకు తెలియకుండానే మన డీడీ కిట్ కానీ, వీటైన్ కానీ,
ఎంజైమ్ 10 గాని మీరు తీసుకుంటున్నారో, ఈ లోపల ఉన్నటువంటి ఇంటర్‌టాక్సిసిటీ ఏదైతే ఉందో, వీటిని రెడ్యూస్ చేసే పాయింట్ ఆఫ్ వ్యూలో వెళ్ళిపోతుంది. ఇన్‌ఫ్లమేషన్ చెప్పాను కదా! ఫుడ్ తిన్నప్పుడు వచ్చేటువంటి మెటబాలిక్ వేస్ట్ అన్నీ కూడా బాడీలో డిపాజిట్ అయిపోతా దట్ విల్ కన్వర్ట్ ఇంటూ క్రానిక్ డిసీజ్ ఆర్ డిజార్డర్స్. అంటే ఇప్పుడొచ్చే మోస్ట్ ఆఫ్ ద సో కాల్డ్ డిసీజెస్ మనం ఏం చెప్తున్నామో, ఇవన్నిటికి కూడా వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ ఇన్‌ఫ్లమేషన్. క్వాలిటీ ఆఫ్ ద స్లీప్ గనక మిస్ అయినా కూడా ఎండోక్రైన్ సిస్టమ్ అంటే హార్మోన్స్ అన్నీ కూడా ఇంబాలెన్స్ అవుతా ఉంటాయి. మన లైఫ్ స్టైల్ డిజార్డర్స్, ఏజ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఏదైతే మనం మెడిసిన్స్ వాడుతున్నామో, అది డయాబెటిక్‌కి సంబంధించి గాని, బీపీకి సంబంధించి గాని, థైరాయిడ్ సంబంధించి గాని, లేదా ఇన్ఫెక్షన్స్ అవుతున్నప్పుడు వాడేటువంటి యాంటీబయాటిక్స్ వల్ల గాని, ఈ మెడికేషన్ టూ మచ్ బాడీలోకి వెళ్ళిపోతున్నప్పుడు కూడా లివర్‌లో అంటే బాడీలో హెప్టోటాక్సిటీ పెరిగిపోతా ఉంటది. హెప్టోటాక్సిటీ అంటే మనకి లివర్ యొక్క ఫంక్షన్ ఇన్‌ఫ్లుయెన్స్ అవుతుంది. ఒక్క లివర్ ఫంక్షన్ ఇన్‌ఫ్లుయెన్స్ అవ్వటం వల్ల డైజెషన్, ఎక్స్‌క్రీషన్, సర్క్యులేషన్, ఫ్యాట్ మెటబాలిజం, హార్మోనల్ ఇంబాలెన్స్ అన్ని ఫంక్షన్స్ డిస్టర్బ్ అవుతా ఉంటాయి. సో, దాని యొక్క ఫంక్షన్ ఎఫికసీ ఇంప్రూవ్ చేయడానికి మనకి ఈ డీడీ కిట్ చాలా హెల్ప్ అవుతుంది. ఎస్పెషల్లీ డీటాక్స్‌ఫైర్‌లో ఉన్నటువంటి కుట్‌కి గాని, కల్మికి గాని దీని యొక్క ఫంక్షన్ అంటే ఆ న్యూట్రిషనల్ ఎక్స్‌ట్రాక్షన్ ఏదైతే ఉందో దాని యొక్క ఫంక్షన్ ఎఫికసీ లివర్ టిష్యూస్‌ని రీజనరేట్ చేసి, లివర్ హార్డనింగ్ ఏదైతే ఉందో దాన్ని రెడ్యూస్ చేసి, దాని యొక్క ఫంక్షన్ ఎఫికసీ చేయటం వల్ల క్వాలిటీ ఆఫ్ లైఫ్ లీడ్ చేయడానికి హెల్ప్ అవుతుంది. అందువల్లే మనకి మోషన్ సిక్‌నెస్ ఉండదు. ఫ్రీ మోషన్ అవుతుంది. బ్లడ్ టాక్సిటీ రెడ్యూస్ అవుతుంది. అంటే బ్లడ్ ప్యూరిఫికేషన్ జరుగుతుంది. దాని యొక్క ఆర్గాన్ యొక్క ఫంక్షన్ ఎఫికసీ పెరగడానికి ఇది మేజర్ సపోర్ట్ అవుతుంది. మెయిన్ దీని అడ్వాంటేజ్ ఏంటంటే న్యూరో డిజనరేటివ్ ప్రాబ్లమ్స్ ఎస్పెషల్లీ ఏజ్ పెరిగే కొద్దీ వచ్చేటువంటి మెమరీ లాస్ కానీ అక్కడే వస్తూ ఉంటది. మనం చూడం. ఫోకస్ గాని, అటెన్షన్ గాని ఇవన్నీ కూడా తగ్గుతా ఉంటాయి వయసు రీత్యా వచ్చేటువంటివి. వాటి ఎఫెక్ట్‌ని రెడ్యూస్ చేసే పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా సపోర్ట్ అవుతుంది. ఒకవేళ మనం పొద్దున్న లేస్తే ప్రతి ఫంక్షన్‌కి వెళ్తా ఉంటాం. ప్రతి చోటకి ఎక్కడో చోట ఏదో ఫంక్షన్‌లో బిర్యానీయో లేకపోతే ఇంకోటో నాన్ వెజిటేరియనో హై కార్బోహైడ్రేట్ ఫుడ్ మనం ఏదో ఒకటి తీసుకుంటా ఉంటాం. సమ్‌టైమ్స్ ఫుడ్ పాయిజన్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఇది తీసుకుంటే ఫుడ్ పాయిజన్ కూడా డీటాక్సిఫైర్ తీసుకున్నప్పుడు ఫుడ్ పాయిజన్ ఎఫెక్ట్ రెడ్యూస్ అవుతుందండి. ఇన్ఫెక్షన్ రెడ్యూస్ అవుతుంది. దీంతో పాటు ప్లమ్మిన్ యాడ్ చేసుకుంటాం. సో, ఓవరాల్‌గా మీకు తెలియకుండా మీ బాడీ ఇంటర్నల్ మెకానిజంని రెక్టిఫై చేయడానికి అంటే ఒక సర్విస్ పాయింట్ ఆఫ్ వ్యూలో మెయింటెనెన్స్ సర్విస్ పాయింట్ ఆఫ్ వ్యూలో సపోర్ట్ అవుతుంది. ప్రతి ఒక్కళ్ళు కూడా మ్యాండేటరీ 3 మంత్స్ ఒక వెహికల్‌ని ఎట్లయితే మనం సర్వీస్ చేస్తాం మన బాడీ మెయింటెనెన్స్ సర్వీస్ కింద ఈ డీడీ కిట్, బీటేన్, ఎంజైమ్ 10 అనేది లేడీస్ ఆర్ జెంట్స్, వుమెన్ ఆర్ మెన్ ఇద్దరు కూడా మ్యాండేటరీగా ఒక 3 మంత్స్ కంటిన్యూయస్‌గా వాడాలి. పొద్దున్న, మధ్యాహ్నం, సాయంత్రం. దీన్ని తీసుకుంటున్నప్పుడు మీకు వచ్చేటువంటి ఫస్ట్ డిఫరెన్స్ ఏజ్ రిలేటెడ్ డిసీజెస్ అన్నీ కూడా మీకు రెడ్యూస్ అవుతా ఉంటాయి. స్లీపింగ్ డిస్టర్బెన్స్ వల్ల మీ బాడీ యొక్క హార్మోనల్ ఎఫెక్ట్ కాకుండా బ్యాలెన్స్ సపోర్ట్ చేయడానికి, క్వాలిటీ ఆఫ్ ద స్లీప్ ఇంప్రూవ్ అవ్వడానికి సపోర్ట్ అవుతుంది. బాడీ యొక్క ఫుడ్ ఎసిడిక్ కండిషన్ రెడ్యూస్ చేయడానికి సపోర్ట్ అవుతుంది. డైజెషన్ ఇంప్రూవ్ అవుతుంది. బ్యాడ్ బ్రీత్ తగ్గడానికి హెల్ప్ అవుతుంది. మోషన్ ఫ్రీ అవుతుంది. బాడీ యొక్క ఇమ్యూన్ సిస్టమ్ బిల్డ్ చేయడానికి సపోర్ట్ అవుతుంది. అన్నిటికి మించి ఇప్పుడున్న కండిషన్స్‌లో మనం పొద్దున్న లేస్తే రేడియేషన్‌తో ఎక్స్‌పోజ్ అవుతూ ఉంటాం. మొబైల్ ఇప్పుడు నాకు తెలిసినంత వరకు ఈ క్యాన్సర్ వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ ఎందుకంటే 2024 ఎండింగ్ వరకు 2025 నుంచి ప్రతి ఫ్యామిలీలో కూడా 1 క్యాన్సర్ పేషెంట్ రావడానికి కారణం ఏంటంటే మనం వాడేటువంటి మొబైల్ ఫోన్స్, మనం వాడేటువంటి టీవీ, మనం వాడేటువంటి ల్యాప్‌టాప్స్, గ్యాడ్జెట్స్ ఏవైతే ఉన్నాయో వీటి యొక్క స్క్రీనింగ్ స్పేస్ టైమ్ వచ్చి 12 అవర్స్ అంటండి ప్రెజెంట్ యావరేజ్ టైమింగ్ స్పేస్ 12 అవర్స్ అంట. ఎవరైతే అబౌట్ 12 అవర్స్ దాటుతున్నారో 6 అవర్స్ సిట్టింగ్ ఎవరైతే ఉంటున్నారో వీళ్ళందరికీ కూడా ఫస్ట్ వచ్చే ఎఫెక్ట్
ఎరిక్టల్ అంటే మెన్ ఆర్ ఉమెన్ రీప్రొడక్టివ్ సిస్టమ్ ఎఫెక్ట్ అవుతుంది. ఇంటర్నల్‌గా వాడు చూడడానికి స్ట్రాంగ్‌గానే ఉంటారు. మొత్తం కంప్లీట్ స్కిన్ క్యాన్సర్స్ ఫార్మ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. సో వీటి యొక్క ఎఫెక్ట్ అన్ని రిడ్యూస్ చేసే పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఆల్రెడీ ముందుగానే ఫ్యూచర్ పాయింట్ ఆఫ్ వ్యూలో మన యొక్క హెల్త్ ద్వారా మనం ప్రికాస్ట్ ఆల్రెడీ దాని ఫ్యూచర్ మనం చూడడం జరిగింది ఆల్రెడీ ప్రెజెంట్. సో దానికి తగ్గట్టుగానే మన యొక్క ప్రొడక్షన్ అంతా కూడా డిజైనింగ్ అయింది. దానికోసమే మన స్కిన్‌లో ఉన్నటువంటి డాన్ అండ్ డస్క్ ఏదైతే ఉందో దాంట్లో ఆ మెయిన్ దాన్ని డిజైన్ చేసింది దానికోసం. ఎందుకంటే బయటొచ్చే సన్‌లైట్ నుంచి వచ్చేటువంటి యూవీ రేస్ నుంచి గాని, ప్రెజెంట్ మనం చూసేటువంటి స్క్రీన్ నుంచి వచ్చే బ్లూ లైట్ ఎమిషన్ వల్ల గాని, వీటి యొక్క ఎఫెక్ట్స్‌ని రిడ్యూస్ చేసే పాయింట్ ఆఫ్ వ్యూలోనే దాన్ని ఈ స్కిన్ యొక్క వీటిని ప్రొటెక్ట్ చేయడానికి డాన్ అండ్ డస్క్‌ని డిజైన్ చేయడం జరిగింది. ఒకవేళ మనకి ఇంటర్నల్‌గా ఏదైనా ఎఫెక్ట్ ఉంటే వాటి యొక్క ఎఫెక్ట్‌ని రిడ్యూస్ చేసే పాయింట్ ఆఫ్ వ్యూ కూడా ఇవన్నీ కూడా మనకు సపోర్ట్ అవుతూ ఉంటాయి. సో ఇట్లాగా మనకి వీటన్నిటిని కూడా డిజైన్ చేయడం జరిగింది.